ఒక చిన్న గ్రామం. అక్కడ రాజు అనే 16 అబ్బాయి ఉండేవాడు. రాజు చాలా బలహీనంగా ఉండేవాడు. అతని క్లాస్మేట్స్ అంతా క్రీడల్లో, రన్నింగ్లో, కబడ్డీలో, క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తుంటే రాజు మాత్రం 2 నిమిషాలు పరిగెత్తకముందే గుండె బలంగా కొట్టుకుంటూ ఊపిరి సరిగా పీల్చుకోలేక ఆగిపోతుండేవాడు. ఒకరోజు స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగింది. రాజు కూడా పార్టిసిపేట్ చేశాడు. కానీ రేస్ మొదలై 30 సెకండ్లు కూడా కాలేదు. అతను కింద పడిపోయాడు. అందరూ నవ్వారు. రాజు మాత్రం కన్నీళ్లు ఆపుకోలేక ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ అతని నాన్న గమనించాడు. ఏమి రాజు, ఎందుకిలా బాధగా ఉన్నావ్ అని అడిగాడు. అప్పుడు రాజు, నాన్న, నాకు బాడీ పవర్ లేదు. అందరూ స్ట్రాంగ్గా ఉంటారు, నేను మాత్రం బలహీనంగా ఉన్నాను. అది విన్న నాన్న హృదయం మెల్లగా కరిగింది. ఆ రాత్రి నాన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నాన్న రాజుని ఒక మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ రాజుని చెక్ చేశాడు. వెయిట్ చూశాడు, బ్లడ్ టెస్ట్ చేశాడు, బీపీ చూశాడు. డాక్టర్ నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, రాజుకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ బాడీకి సరైన ఆహారం, సరైన ఎక్సర్సైజ్, సరైన నిద్ర ఇవ్వడం లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. అంటే నాకు మెడిసిన్ అవసరం లేదా అని అడిగాడు. డాక్టర్ నవ్వుతూ చెప్పాడు, బాడీ పవర్ టాబ్లెట్స్లో ఉండదు, బాడీ పవర్ డిసిప్లిన్లో ఉంటుంది. డాక్టర్ రాజు నాన్నకి వివరంగా చెప్పాడు. నేను చెప్పే వీటిని ఫాలో అయితే రాజుకి పవర్ తప్పకుండా వస్తుంది. సరైన ఆహారం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. ఎగ్స్, మిల్క్, ఫ్రూట్స్, గ్రౌండ్ నట్స్, స్ప్రౌట్స్ ఇవ్వాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. రాజు డైలీ చిప్స్, కూల్ డ్రింక్స్ తాగేవాడు. అవి మానాలి అని డాక్టర్ చెప్పాడు. ప్రోటీన్ అవసరం, బాడీకి ప్రోటీన్ అవసరం. దాల్, ఎగ్, చికెన్, పనీర్ ఇవి మజిల్స్ బిల్డ్ చేస్తాయి. వాటర్, రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఎక్సర్సైజ్, జిమ్ అవసరం లేదు. మార్నింగ్ 30 మినిట్స్ రన్నింగ్ లేదా స్కిప్పింగ్ చాలు. స్లీప్, మొబైల్ 11 వరకు వాడకూడదు. అట్లీస్ట్ 7 to 8 అవర్స్ స్లీప్ అవసరం. డాక్టర్ చివరగా రాజుని చూసి అన్నాడు, నిన్ను నువ్వు మార్చుకోవాలనే నిర్ణయం తీసుకుంటే 6 నెలల్లో నీ బాడీ మారిపోతుంది. ఆ రోజు నుంచి రాజు జీవితం మారింది. మార్నింగ్ 5 గంటలకు నాన్న లేపేవాడు. మొదట 5 మినిట్స్ రన్నింగ్, తరువాత 10 మినిట్స్. రాజు మొదట చాలా ఇబ్బంది పడ్డాడు. లెగ్ పెయిన్, బాడీ పెయిన్. కానీ నాన్న చెప్పేవాడు, పెయిన్ అనేది గ్రోత్కి సైన్. ఫుడ్ డిసిప్లిన్, మార్నింగ్ 2 eggs ప్లస్ మిల్క్, ఆఫ్టర్నూన్ రైస్ ప్లస్ దాల్ ప్లస్ వెజిటబుల్స్, ఈవినింగ్ గ్రౌండ్ నట్స్ ప్లస్ బనానా, నైట్ లైట్ ఫుడ్ ప్లస్ ఎర్లీ స్లీప్. రాజు మొబైల్ టైం 30 మినిట్స్కి తగ్గించాడు. రీల్స్, గేమ్స్ అన్నీ తగ్గించాడు. 3 months తర్వాత రాజు బాడీ కొంచెం చేంజ్ అయింది. స్టామినా పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. 6 months తర్వాత మళ్ళీ స్కూల్ స్పోర్ట్స్ డే వచ్చింది. ఈసారి రాజు 800 మీటర్స్ రేస్లో పార్టిసిపేట్ చేశాడు. రేస్ మొదలైంది. రాజు స్టడీగా పరిగెత్తాడు. మొదటి 200 మీటర్స్లో స్లో, మధ్యలో స్పీడ్ పెంచాడు. లాస్ట్ 100 మీటర్స్లో అతను అందర్నీ దాటేశాడు. ఫస్ట్ ప్రైజ్. స్టేజ్ మీద ప్రైజ్ తీసుకుంటూ రాజు కళ్లల్లో నీళ్లు. అతను మైక్రోఫోన్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఈ ప్రైజ్ మా నాన్నకి. నాకు బాడీ పవర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూపించింది ఆయనే. ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు. నాన్న కళ్లల్లో గర్వం. బాడీ పవర్ అంటే మజిల్స్ కాదు. బాడీ పవర్ అంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ప్రాపర్ ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్, పేరెంట్స్ సపోర్ట్. నాన్న రాజుని చూసి అన్నాడు, బలం బయట కనిపించేది కాదు రాజు, నిన్ను నువ్వు నమ్మే ధైర్యం, అదే అసలైన పవర్.